ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ నర్సు మీరా వివరాలు మనం తెలుసుకోలేకపోయాం. అవని వాళ్ళు మాత్రం బాగానే తెలుసుకున్నారు. అవని ఆడ విక్రమార్కుడు లాంటిది. ఇంకా ఆలోచించే ఉపయోగం లేదు బంగారం. మన దుకాణం సర్దుకోవాల్సిందే. ఆ నర్సు అవని వాళ్ళతో మొత్తం చెప్పేసి ఉంటుంది. ఆ మీరా వివరాల గురించి నేను ఎంత ప్రయత్నించినా వర్కౌట్ కాలేదు. వాళ్ళు బాగానే సంపాదించారు. నువ్వన్నట్టు కాసేపట్లో మన భవిష్యత్తు గందరగోళంలో పడబోతోంది. నీది దొంగ చతకం తెలిసినా, నాకు మరో సెటప్ ఉందని తెలిసినా అమ్మ క్షమించింది గాని మనవరాల్ని చంపేశామన్న విషయం తెలిసిందంటే మాత్రం అస్సలు క్షమించదు. ముఖ్యంగా నిన్నైతే ముక్కలు ముక్కలుగా నరుగుతుందని నా అనుమానం. ఆ నర్స్ ని నమ్మి మోసపోయాను. నా దగ్గర నుంచి డబ్బులు లాక్కొని అవనికి సపోర్ట్ చేయాలని చూస్తుంది. కొందరు అంతే బంగారం. ఒక పార్టీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మరో పార్టీకి ఓటేస్తారు. ఈ జనాలను అస్సలు నమ్మలేం. అంత నా కర్మ. రాముడికి ముందు ఎలాగో అవనికి మా పెద్ద బావ అలాగా మొత్తం వినేసినట్టున్నాడు. ఏంటి అలా చూస్తున్నావు బావా? విన్నాను, అంతా విన్నాను. ఒక పార్టీ నుంచి డబ్బులు తీసుకుని మరో పార్టీకి ఓటు వేస్తారు. జనాల్ని నమ్మలేం బంగారమని నువ్వు నిహారికతో అన్నమాట విన్నాను. అమ్మయ్యా, వీడు లాస్ట్ డేలాగా విన్నాడు కాబట్టి సరిపోయింది, బతికిపోయాం. అందరూ లోపలుంటే మీరిక్కడ మీటింగ్ పెట్టారేంటి? మీటింగ్ ఏం లేదు బావా, ఊరికే గాలి కోసం అలా బయటకు వచ్చాం. మధ్యలో నర్స్ అనే మాట కూడా వినిపించింది. ఏంటి మ్యాటరో? అదా, నర్స్ దగ్గరికి అవని వాళ్ళు వెళ్లారు కదా, అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం. అమ్మో, అవునా? అబ్బచా, ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పండి. జోకులేకు బావా. ఎవడ్రా జోకులేసింది? మీరా నేనా? మీరు అవని మంచి గురించి మాట్లాడ్డమా? ఆహా, అటు పొద్దు ఇటైనా పొడుస్తుందేమో గాని మీ బుద్ధులు మాత్రం మారవు. పదండి వెళ్దాం. బావా, తొందరగా పోనీ బావా. మీరాని చూసి నిజాలు తెలుసుకునేంత వరకు నాకు మనశ్శాంతిగా ఉండదు. ఇంకో 1 అవర్లో చేరుకుంటానులే, కొంచెం ఓపిక పట్టు. మన మనవరాలి విషయంలో పెద్ద విషాదం జరిగిపోయిందని 5 సంవత్సరాలుగా బాధపడుతూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో ఎండిపోయిన చెట్టుకు నీరు పోసి బ్రతికించినట్టుగా వదులుకున్న మన ఆశల మీద సిద్ధేశ్వర స్వామీజీ తులసి తీర్థం పోసినట్టుగా మన మనవరాలు బ్రతుకుందని చెప్పారు. ఇప్పుడు ఆ మనవరాలి కోసం కొడుకు కోడలు వెళ్లారు. మనవరాలతో తిరిగొస్తే మాత్రం మన ఊర్లో పెద్ద పండగే జరిపిస్తాను. అవని కూతురు మన ముందుకొచ్చింది అనంటే మన వంశం మరో 10 కాలాల పాటు 10 ఊళ్లతో నీరాజనాలందుకుంటుందండి. గ్రానీ, ఏంటమ్మా? నేనంటే మీకిష్టమే కదా? ఎందుకలా అడుగుతున్నావు? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నానమ్మా. నువ్వు నా కొడుకు కూతురివి. నువ్వంటే ఇష్టం లేకుండా ఎందుకుంటుంది? నువ్వు సడన్ గా వచ్చి ఇలా అడిగావంటే
ఏదో కారణం ఉండే ఉంటుంది. నీ మనసులో ఏముందో బయటికి చెప్పు. కాసేపట్లో అవని పిన్నికి కూతురు దొరికేస్తుందని అందరూ మాట్లాడుకుంటున్నారు కదా. ఒకవేళ దొరికిందే అనుకో, అప్పుడు నేను నెంబర్ 1 పొజిషన్లో ఉంటానా, లేకపోతే నెంబర్ 2 పొజిషన్లో ఉంటానా? ఇలాంటి అనుమానాలు ఎందుకొస్తున్నాయి నీకు? అవని పిన్ని కూతురుది మీ జాతకం, అందులోనూ అమ్మవారి అంశ అంటున్నారు. మీరు ఆ పాపకి ఎక్కువ విలువిస్తారు కదా, అందుకని అడుగుతున్నాను. మీరు ఆ పాపని ముద్దుగా చూడడం మొదలు పెడతారు, నన్ను పట్టించుకోవడం మానేస్తారు కదా. అలా ఏం లేదమ్మా. మా దృష్టిలో మీరిద్దరూ సమానమే. మీరిద్దరూ మాకు 2 కళ్ళలాంటి వాళ్ళవుతారు. అటువంటి తారతమ్యాలు మేము చూపించాం. కాకపోతే ఆ పాపది గ్రానీ జాతకం కాబట్టి ముక్కు పుడక తనకు చెందుతుంది. ఆస్తిలో మాత్రం మీకు సమాన హక్కు ఉంటుంది, సరేనా? నీకు ఏమీ చెందకుండా అయిపోతాయని అనుకోకు. సమాన న్యాయం చేస్తాం. మీరెంత గొప్పగా ఆలోచిస్తారు. మీరు గ్రేట్ నానమ్మా. నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లు. చల్లగా ఉండు తల్లి, లే. ఆ మాట మీదే ఉండండి గ్రాని. ఈ మధ్య శౌర్యలో మార్పొస్తోంది కదండి? అవును వేద. ఏంటిల్ల రికం అలా చూస్తున్నావు? నువ్వు పెద్దవాళ్ళ దగ్గర చిలక పలుకులు పలకడం అంతా చూశాను. చూసేసావా? ఒక అనుమానం అడగనా? అడుక్కో. లోకంలో నీ అంత మంచి పిల్ల లేదన్నట్టు నటించి అంత వినమ్రంగా దండం పెట్టొచ్చావు కదా, దాని వెనకున్న రహస్యమేంటి బుల్లి నిహారిక గారు? ఏం లేదిల్ల రికం. అవని కూతురు వచ్చాక నాకన్నీ కట్టయిపోతాయా, లేదంటే నాకేమన్నా బెనిఫిట్స్ ఉంటాయా అని మెల్లగా లాగాను. నా వాటా నాకుంటుందని క్లారిటీ వచ్చింది. లేదంటే నేను అన్యాయం అయిపోతాను కదా. నేను సేఫ్ జోన్లో ఉన్నాను ఇల్లరికం. వామ్మో వామ్మో, నువ్వు మామూలు దానివి కాదు. నీ వయసులో నిహారిక కూడా ఈ విధంగా ఆలోచించుండదు. డబ్బు కోసం కన్న తల్లినే కాదనుకున్న దానివి. నీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దట్స్ బెటర్. అరే వసూలు 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 పైసా వసూల్. ఇది ఏదో ఒక రోజున పెద్దావిడ నెత్తి మీద పెద్ద బండరా వేసినా వేస్తుంది. అమ్మో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.